హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు మామిడికాయ హల్వా చేసి చూపించబోతున్నానండి. మామిడికాయ హల్వా అనొచ్చు, మురబ్బా అనొచ్చు, ఏదైనా సరే మంచి టేస్టీ హల్వా చూపించబోతున్నాను. ఎండాకాలం అంటే అందరికీ జ్ఞాపకం వచ్చేది హాలిడేస్, అమ్మమ్మ గారిల్లు, మామిడికాయలు కదండి. ఎండాకాలం సీజన్లో మాత్రమే దొరికే ఈ మామిడికాయలతోటి ఒక టేస్టీ హల్వా చేసి చూపించబోతున్నాను. ఎండాకాలంలో ఇది కనుక చేసి పెట్టుకుంటే ఎండలు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ హల్వా చేయడం కోసం నేను ఇక్కడ 2 కొబ్బరి మామిడికాయలు తీసుకున్నానండి. మీరు తోతాపూరి అంటారు, కలెక్టర్ మామిడి అంటారు, అవైనా సరే తీసుకోవచ్చండి. పూర్తిగా పుల్లగా ఉండకూడదు, కొంచెం పుల్లగా కొంచెం తీగా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలి కాయలు ఏదైనా సరే. 2 కాయలు తీసుకున్నానండి. 2 కాయలు కూడా శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా తొక్క తీసి తురుముకోవాలి. ఇవాళ నేను మా మనవడి కోసం మ్యాంగో హల్వా చెయ్యాలని స్టార్ట్ చేశానండి. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఫుడ్ ప్రాసెసర్ ఉంది. ఫుడ్ ప్రాసెసర్లో వేసి తురమడం కోసం నేను ఇక్కడ మామిడికాయలన్నింటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మామిడికాయకి చుట్టూతా ఉన్న కండనంతటిని ఇలా ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకోవాలి. ఫుడ్ ప్రాసెసర్లో వేయడం వల్ల పని చాలా సులువుగా తొందరగా కూడా అయిపోయిందండి. చాలా ఈవెన్గా తురిమి వచ్చేసింది. ఫుడ్ ప్రాసెసర్ ఉంటే చేసుకోండి. ఒకవేళ ఫుడ్ ప్రాసెసర్ లేకపోతే మన ఇంట్లో తురుముకునేది ఉంటుంది చూసారా, దాంతోనైనా తురుముకోవచ్చు. ఇక్కడ నేను రెడీ చేసి ఉంచిన ముక్కలను అన్నిటినీ ఫుడ్ ప్రాసెసర్లో వేసి తురుముకొని రెడీగా ఉంచుకుంటున్నాను. ఇందులో వేయడం వల్ల పని భలే సులువుగా చిటికలో అయిపోయినట్టు అనిపించిందండి. నాకైతే తురిమిన శ్రమే తెలియలేదు. ఇదిగోండి, ఫుడ్ ప్రాసెసర్ లేని వాళ్ళు కొంచెం పెద్ద ముక్కగా కట్ చేసుకుని మామిడికాయని ఇలా లావుగా కానీ సన్నగా కానీ మన ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా తురుముకొని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఈ హల్వా చేయడానికి కరెక్ట్గా కొలత ప్రకారం తీసుకుంటే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. అందుకోసం నేను తురుమునంతటిని కొలిచి చూపిస్తున్నాను. కరెక్ట్గా 1 kg తురుము వచ్చిందండి. ఈ మామిడికాయ హల్వా తయారు చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉన్న ఏదైనా గిన్నె పెట్టుకోవాలండి. మన దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ కనుక ఉంటే అది పెట్టుకుంటే అడుగు అంటుకోకుండా నీట్గా వస్తుందండి. అందుకే నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను. 3 గరిటెలు నెయ్యి వేయాలి. నెయ్యి కాగిన తర్వాత మనం తురుమునంతటిని ఆ నేతిలో వేసి వేగించుకోవాలి. మామిడికాయ తురుమునంతటిని నేతిలో వేశాక బాగా కలబెట్టి అవసరమైతే మూత పెట్టి మామిడికాయ తురుమంతా మగ్గే వరకు మగ్గించుకోవాలి. మామిడికాయ తురుము మగ్గేలోపు మామిడికాయ హల్వాకి సరిపడు పంచదారని కొలుచుకుందాం రండి. మనకి 1 kg మామిడికాయ తురుము వచ్చింది కాబట్టి 1/2 kg పంచదారని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకున్న కొబ్బరి మామిడికాయలు 2 కూడా కొంచెం తీపి కొంచెం పులుపు అలా 2 మిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి ఈ పంచదార కరెక్ట్గా సరిపోతుంది. అదే మనం తీసుకునే మామిడికాయ కనుక ఇంకా పులుపు ఎక్కువగా ఉన్నదైతే కనుక ఇంకా కొంచెం షుగర్ కూడా పడుతుంది. అది మనం తీసుకున్న మామిడికాయని బట్టి ఆధారపడి ఉంటుంది. వైట్ షుగర్ వాడడం ఇష్టం లేని వాళ్ళు పూర్తిగా బెల్లంతోనూ చేసుకోవచ్చు, లేదా హాఫ్ అంటే సగం పంచదార సగం బెల్లంతో కూడా కలిపి చేసుకోవచ్చు. మధ్యలో మూత తీసుకుంటూ అడుగు అంటకుండా కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి. ఈ మామిడికాయ హల్వాలో నేనైతే షుగర్ మాత్రమే వేసి చూపిస్తున్నాను. కానీ చాలామంది షుగర్తో పాటు సాల్ట్, కారము, చాట్ మసాలా అలా రకరకాల ఫ్లేవర్స్ కూడా వేసి చేసుకుంటూ ఉంటారు. అది ఇష్టపడేవాళ్ళు అవి కూడా వేసి చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా నోరు బాగలేకపోయినా ఏమీ తినబుద్ధి కానప్పుడు అటువంటప్పుడు ఇటువంటి హల్వా 1 స్పూన్ తీసుకున్నా మనకి నోటికి ఎంతో హాయిగా ఉంటుందండి. పుల్లగా తీగా తగులుతూ. ఇలా వేగుతున్న మామిడికాయ తురుముని కొంచెం ప్లేట్లోకి తీసుకుని 1 స్పూన్ సహాయంతో కనుక ప్రెస్ చేసి చూస్తే మామిడికాయ తురుము కట్ అయి తింటే కనుక మామిడికాయ తురుము మగ్గిపోయినట్టు లెక్క. ఇప్పుడు ఈ తురుములోకి మనం కొలిచి ఉంచుకున్న పంచదారను వేసి శుభ్రంగా కలుపుకోవాలి.
పంచదార వేయగానే మామిడికాయ తురుములో ఉన్న తడికి పంచదారంతా కరిగి నీరు నీరుగా వస్తుంది. ఇప్పుడు ఈ కరిగిన పంచదార పాకంలోనే మామిడికాయ తురుమంతా బాగా ఉడకాలి. ఆ పంచదార పాకాన్నంతటినీ మామిడికాయ మళ్ళా పీల్చుకోవాలి. ఇలా ఒక పావుగంట సేపు మనం పాకాన్నంతటినీ దగ్గర అయ్యే వరకు ఉడికించుకుంటూ ఉంటే ఇప్పుడు చూడండి హల్వా ఇందాకటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. పాకం అంతా తగ్గింది, బాగా దగ్గర పడింది, మామిడికాయ తురుమంతా గ్లాసీగా ఎలా షైనీగా తయారైందో చూడండి. చాలామందికి ఈ హల్వాలు చేసేటప్పుడు ఎంతసేపు ఉడికించాలి, ఎప్పుడు దించేయాలి అనేదే చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఇప్పుడు నేను కరెక్ట్గా చూపిస్తాను చూడండి. ఇలా దగ్గరైన హల్వాని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం ఒక్క నిమిషం చల్లారిన తర్వాత చేత్తో టచ్ చేసి చూస్తే 2 వేళ్ల మధ్య ఒక చిన్న తీగ పాకంలాగా మనకి రావాలి. ఇక్కడ చూడండి, నేను కొంచెం హల్వాని పక్కకి తీసి చల్లారిన తర్వాత ఇలా 2 చేతులతో కనుక అంటూ ఉంటే మధ్యన ఒక తీగ కనపడుతోంది. అలా కనిపించిందంటే మన హల్వా రెడీ అయిపోయినట్లే. చాలామంది ఇదే హల్వాలో యాలకుల పొడి కానీ మిఠాయి రంగు కానీ కలర్ కోసం ఏదో ఒకటి వేస్తూ ఉంటారండి. నేను అవేమీ ఇక్కడ వెయ్యట్లేదు. పిల్లలు మార్కెట్లో దొరికే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అని తెచ్చుకుంటూ ఉంటారు, బ్రెడ్తో చపాతీతో తింటూ ఉంటారు. అదే జామ్ ప్లేస్ని ఈ మామిడికాయ హల్వాతో మీరు రీప్లేస్ చేయండి, చక్కగా తింటారు. చాలా ప్రిజర్వేటివ్స్ వేసి చేస్తూ ఉంటారు ఆ జామ్స్. దానికన్నా ఇంట్లో చేసిన ఈ మ్యాంగో హల్వాని జామ్ ప్లేస్లో రీప్లేస్ చేసి బ్రెడ్పై రాసి ఇవ్వండి, చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇలా మ్యాంగో హల్వా తయారు చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల పాటైనా మనం శుభ్రంగా వాడుకోవచ్చండి. ఎంతైనా హోమ్ మేడే కదండి. ఇది తయారు చేసిన తర్వాత పూర్తిగా చల్లారిపోనివ్వాలి. అలాగే ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడు బయటికి తీసి వాడుకుంటున్నా తడి చెంచాలు లాంటివేవి పెట్టకుండా ఉంటే దాని షెల్ఫ్ లైఫ్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. చూశారు కదండి మామిడికాయ మురబ్బా ఎంత బాగా తయారైందో. మీరు కూడా తప్పకుండా చేసి చూసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇది తయారు చేసుకునే విధానంలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఎలా ఉందండి నా ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.